YKTV in association with Ellen Career Institute, bringing you trusted quota level JEE preparation now accessible to students across Andhra Pradesh. Today we have with us Balaji sir, with a senior mathematics faculty from Ellen Career Institute with 18 years of experience in mentoring JEE aspirants. Sir, welcome to YKTV sir. Namaste. నమస్తే మ్యామ్. సార్ జేఈఈ మ్యాథ్స్‌లో తక్కువ టైంలో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్క్స్ సాధించొచ్చు? మ్యామ్ జేఈఈ మెయిన్స్ సెషన్ 2 మనకి దగ్గరలోనే ఉంది. ఆ జేఈఈ మెయిన్స్ సెషన్ 2కి కొన్ని చాప్టర్స్, ఆ చాప్టర్స్‌లో ఏంటంటే నంబర్ ఆఫ్ మోడల్ క్వెషన్స్ అనేవి చాలా తక్కువుంటాయి. కంపల్సరీగా 1 ఆర్ 2 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్‌లో 3 మోడల్స్ ఉంటాయి మ్యామ్. మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్, మోడ్, మీడియన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఆ 3 మోడల్స్ చేసుకున్నట్లయితే ఒక క్వెషన్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ నెక్స్ట్ టాపిక్. ఆ సీక్వెన్స్ అండ్ సిరీస్‌లో మనం ప్రీవియస్ జేఈఈ పేపర్ చూసినట్లయితే కంపల్సరీగా ఒక క్వెషన్ ఎవ్రీ టైమ్ ఇస్తున్నాడు వాడు సీక్వెన్స్ అనే టాపిక్ నుంచి. సో సీక్వెన్స్ అండ్ సిరీస్‌లో నంబర్ ఆఫ్ మోడల్ క్వెషన్స్ తక్కువ ఉంటాయి. సో కంపల్సరీగా క్వెషన్ వస్తుంది కాబట్టి ఆ టాపిక్ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో మనకు 4 మోడల్స్ ఉన్నాయి మ్యామ్, ఇంపార్టెంట్ మోడల్స్. ఆ 4 మోడల్స్ చేసుకున్నట్లయితే 1 క్వెషన్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే మ్యాట్రిసెస్ టాపిక్‌లో లీనియర్ ఈక్వేషన్ ఫ్రమ్ మ్యాట్రిసెస్ అనే టాపిక్ నుంచి ఎవ్రీ టైమ్ ఒక క్వెషన్ వస్తుంది జేఈఈ మెయిన్. సో ఈ టాపిక్స్ నుంచి మనకి తక్కువ మోడల్ క్వెషన్స్ ఉంటాయి, ఎక్కువ క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్‌గా కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 2కి తక్కువ టైం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ మ్యాథ్స్ చాప్టర్స్ ఏ ఆర్డర్‌లో ప్రిపేర్ కావాలి? ఇప్పుడు ఓవరాల్ సిలబస్ తీసుకున్నట్లయితే ఆ ఓవరాల్ సిలబస్ మనం ఒక 3 పార్ట్స్‌గా డివైడ్ చేసినట్లయితే హై వెయిటేజ్ చాప్టర్స్, మోడరేట్, లెంగ్తీ చాప్టర్స్. హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నట్లయితే మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అనే ఒక చాప్టర్ ఉంది మ్యామ్. ఆ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి మనకి మినిమం 2 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అది బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగానే స్టాటిస్టిక్స్ అనే టాపిక్ నుంచి కంపల్సరీగా క్వెషన్ వస్తుంది కాబట్టి స్టాటిస్టిక్స్ నుంచి చేసుకోవచ్చు. సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ నుంచి కంపల్సరీగా క్వెషన్ వస్తుంది. సో సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అనే టాపిక్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఈ చాప్టర్స్ అన్నీ ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి కూడా 2 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ, వెక్టార్స్ 3D జామెట్రీ నుంచి కూడా 3 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 3 ఆర్ మోర్ దెన్ 3 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి బాగా. నెక్స్ట్ మోడరేట్ చాప్టర్స్ అంటే కొంచెం లిటిల్ లెంగ్తీ ఉంటుంది. ఆ లిటిల్ లెంగ్తీ ఉన్న చాప్టర్స్ లైక్ బైనామియల్ థియరమ్ కానీ, పర్ముటేషన్ కాంబినేషన్స్ కానీ, ప్రాబబిలిటీ, ఇవి కొంచెం లిటిల్ లెంగ్తీ చాప్టర్స్. నెక్స్ట్ ఇవి ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఎక్కువ లెంగ్తీ చాప్టర్స్ అంటే నంబర్ ఆఫ్ మోడల్ క్వెషన్ చాలా ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ టైం పడుతుంది. అలాంటి చాప్టర్స్ లైక్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది. కాంప్లెక్స్ నెంబర్స్‌లో నంబర్ ఆఫ్ మోడల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఉంది. ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో కూడా నంబర్ ఆఫ్ క్వెషన్స్, మోడల్ క్వెషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొంచెం లెంగ్తీ చాప్టర్. ఇలాంటి చాప్టర్స్ అన్నీ కొంచెం లెంగ్తీ ఉన్నవి లాస్ట్‌కి పెట్టుకొని ఎక్కువ వెయిటేజ్ ఈజీ చాప్టర్స్‌ని మనం ఫస్ట్ బాగా ప్రిపేర్ అయినట్లయితే అవుట్ ఆఫ్ 25 క్వెషన్స్ మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అంటే ఎక్కువ క్వెషన్స్ మిస్టేక్స్ లేకుండా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సార్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్‌కి కాన్సెప్ట్ తెలుసు. Yes. బట్ ఫాస్ట్‌గా సాల్వ్ చేయలేకపోతుంటారు. అలాగే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. Yes. దీని నుంచి ఎలా బయటపడాలి? యాక్చువల్‌గా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్రెజెంట్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతారు. క్వెషన్స్ ట్రై చేస్తారు క్వెషన్స్. సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్వెషన్ కంప్లీట్‌గా సాల్వ్ చేయరు. ఒక 50% లేదా 60% సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఓకే, ఇక్కడి నుంచి నేను సాల్వ్ చేయగలను, ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది. అలా వాళ్ళు ఏంటంటే ఒక అజంప్షన్ చేసుకొని ఈ క్వెషన్ నేను సాల్వ్ చేయగలను, ఇంతే ఇలా చేస్తే వస్తుందని యాక్చువల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అది కంప్లీట్‌గా సాల్వ్ చేయరు. సో అలా సాల్వ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్ ఎగ్జామ్‌లో కూడా అదే మోడల్ వచ్చినట్లయితే లేదా సిమిలర్ మోడల్స్ వచ్చినట్లయితే వాళ్ళు ఏంటంటే ఆ అజంప్షన్స్‌లోనే ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ టైం తీసుకుంటారు. సో ఆ ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఒక్కసారి ఆన్సర్ కరెక్ట్‌గా రావచ్చు, రాకపోవచ్చు.
సో అది బేసిక్ ప్రాబ్లమ్ మ్యామ్. సో వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈవెన్ ఇఫ్ దే నో ద ఆన్సర్ ఆర్ ఇఫ్ దే నో ద ప్రాసెస్ దే హ్యావ్ టు సాల్వ్ క్వెషన్ టిల్ దే గెట్ ద ఆన్సర్. సో అది చేసినట్లయితే ఎగ్జామ్‌లో ఎక్కువ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. సార్ అయితే జేఈఈ మ్యాథ్స్‌లో డైలీ ప్రిపరేషన్, డైలీ రొటీన్ ఎలా ఉంటే బావుంటుందని అనుకుంటున్నారు? మేము యాక్చువల్‌గా మార్నింగ్ టైమ్ ఫ్రెష్ టైమ్. సో మార్నింగ్ టైమ్ ఛాలెంజింగ్ క్వెషన్స్, న్యూ ఛాలెంజింగ్ క్వెషన్స్ గనుక మనం తీసుకున్నట్లయితే అవి ఎక్కువ థింక్ చేసి బాగా సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సార్ చాలామంది స్టూడెంట్స్‌కి కాన్సెప్ట్ తెలుసు. బట్ ఫాస్ట్‌గా సాల్వ్ చేయలేకపోతుంటారు. అలాగే మిస్టేక్స్ కూడా చేస్తుంటారు. ఎలా బయటపడాలి దాని నుంచి? మనం చూసినట్లయితే చాలామంది స్టూడెంట్స్ జస్ట్ ఫార్ములాస్ మాత్రం రివైజ్ చేసుకుంటారు వాళ్ళు. ఆ రివైజ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది క్వెషన్ సాల్వింగ్ అనేది చాలా తక్కువ చేస్తారు బిఫోర్ ద ఎగ్జామ్. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫార్ములా తెలుసు, కాన్సెప్ట్ తెలుసు. కానీ సాల్వ్ చేసేటప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలనేది వాళ్ళకి కరెక్ట్‌గా ఐడియా రాదు. సో వాళ్ళు ఏం చేయాలంటే బేసిక్ స్టాండర్డ్ రిజల్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకున్నట్లయితే దాంట్లో స్టాండర్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ రిజల్ట్స్ అనేవి వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే కొంత టైం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు ఎగ్జామ్‌లో క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు సపోజ్ ఏదైనా క్వెషన్ మోర్ దెన్ 3 మినిట్స్‌కి ఇంకా ఆన్సర్ కనుక రాకపోయినట్లయితే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసే బదులు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళి మొత్తం అన్నీ సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్‌లో వాళ్ళకేమన్నా టైం రిమైనింగ్ ఉన్నట్లయితే ఇది సాల్వ్ చేసుకుంటే బెటర్ మ్యామ్. అలా కాకుండా ఎక్కువ టైం ఒకే క్వెషన్ మీద స్పెండ్ చేసినట్లయితే రిమైనింగ్ క్వెషన్ సాల్వ్ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. సో వాళ్ళేంటంటే ఒక 2 మినిట్స్ సాల్వ్ చేసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి ఆన్సర్ రావట్లేదంటే వాళ్ళకొక ఐడియా ఉంటుంది. సో 2 మినిట్స్ తర్వాత రావట్లేదు లేదా 3 మినిట్స్ తర్వాత రావట్లేదంటే ఇంకా ఆ క్వెషన్ అక్కడితో స్టాప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే బెటర్. ఇదొకటి చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ వెన్ దే ఆర్ ప్రాక్టీసింగ్ క్వెషన్స్ దే హావ్ టు రిమెంబర్ సమ్ బేసిక్ థింగ్స్. రిజల్ట్ ఓరియెంటెడ్ కొన్ని బేసిక్ థింగ్స్ స్టాండర్డ్ రిజల్ట్స్ అనేవి గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్‌లో కొంచెం షార్ట్ కట్స్ యూజ్ చేసి ఫాస్ట్‌గా సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే సార్ ఇప్పుడు జేఈఈ మ్యాథ్స్‌లో డైలీ షెడ్యూల్ ఎలా ఉంటే బావుంటుందనుకుంటున్నారు? డైలీ షెడ్యూల్ అంటే స్టూడెంట్ టు స్టూడెంట్ అది వ్యారీ అవుతా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అవుతా ఉంటారు. కొంతమంది ఈవినింగ్ ప్రిపేర్ అవుతా ఉంటారు. ఓవర్ నైట్ కొంతమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతా ఉంటారు. జనరల్‌గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ టైమ్. సో మైండ్ అంతా ఫ్రెష్‌గా ఉంటుంది. వాళ్ళు బాగా ఆలోచించగలరు. సో ఆ టైంలో న్యూ మోడల్ క్వెషన్స్, కొంచెం ఛాలెంజింగ్ క్వెషన్స్ తీసుకొని అవి ట్రై చేసినట్లయితే వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఎవ్రీడే వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒక పేపర్ అట్‌లీస్ట్ ఒక పేపర్ తీసుకొని సాల్వ్ చేయాలి. పీవైక్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏ మోడల్స్ ఎక్కువ అడుగుతున్నాడు, అవి ఎలా అప్రోచ్ అవ్వాలి, డిఫరెంట్ క్వెషన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా ఒక పర్టిక్యులర్ సబ్ టాపిక్ తీసుకొని ఆ సబ్ టాపిక్‌లో మాత్రమే క్వెషన్ సాల్వ్ చేస్తున్నట్లయితే వాళ్ళు పీవైక్యూస్ ఓపెన్ చేసినప్పుడు ఆ మోడల్ ఉండకపోవచ్చు. వాళ్ళు ప్రాక్టీస్ చేసే క్వెషన్స్ ఉండకపోవచ్చు. సో పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం బెటర్‌గా ఉంటుంది. వాళ్ళకి కంప్లీట్ అవేర్‌నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక మాక్ టెస్ట్ ఆన్‌లైన్‌లో చాలా మాక్ టెస్ట్ మనకి అలన్ తరపున ఉన్నాయి. సో అలన్ యాప్‌లో వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి మాక్ టెస్ట్ ఉంటాయి. ఆన్‌లైన్ మాక్ టెస్ట్. ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ రాసినట్లయితే అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది వాళ్ళకి. అంటే ఎంత స్కోర్ చేస్తున్నారు? టైం కరెక్ట్‌గా మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? మ్యాథ్స్ పేపర్ 1 అవర్‌లో వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతున్నారా? ఏవైనా లెంగ్తీ క్వెషన్స్ ఉన్నాయా? అవన్నీ వాళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళు చేసే మిస్టేక్స్‌ని రెక్టిఫై చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అయితే సార్ ఇప్పుడు మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడంతో పాటు డైలీ రివిజన్ ఎలా ఉండాలి? యాక్చువల్‌గా మ్యాథ్స్‌లో రివిజన్ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్ మ్యామ్. రివిజన్ అంటే సెపరేట్‌గా ఏముండదు మ్యాథ్స్‌లో. జస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగే. ఎందుకంటే అన్నీ వాళ్ళకి న్యూమరికల్సే ఉంటాయి. ఆ న్యూమరికల్స్ సాల్వ్ చేయడమే అనేదే రివిజన్ యాక్చువల్‌గా. కొంత థియరీ వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక 20% థియరిటికల్ ఫార్ములాస్ కానీ, డెరివేషన్స్ కానీ కొన్ని డెరివేషన్స్ ఉంటాయి. ఆ థియరిటికల్ పార్ట్ ఒక 20% ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ అంతా వాళ్ళు బేసిక్ క్వెషన్స్, ఇంపార్టెంట్ మోడల్ క్వెషన్స్ ఫ్రమ్ ఎవ్రీ టాపిక్ దే హావ్ టు ప్రాక్టీస్ మ్యామ్. సార్ జేఈఈ మ్యాథ్స్‌లో లెంథీ క్వెషన్స్‌కి స్టూడెంట్స్ ఎందుకు స్ట్రక్ అవుతూ ఉంటారు? మేము యాక్చువల్‌గా లెంగ్తీ క్వెషన్స్ అంటే న్యూ మోడల్ క్వెషన్ వచ్చినప్పుడు వాళ్ళేంటంటే క్వెషన్ కరెక్ట్‌గా అనలైజ్ చేయాలి. ఒకవేళ క్వెషన్ కరెక్ట్‌గా అనలైజ్ చేయలేకపోయినట్లయితే
వాళ్ళు రాంగ్ అప్రోచ్ ద్వారా ఎంత టైం సాల్వ్ చేసినా సరే వాళ్ళకి ఆన్సర్ అనేది రాదు. సో వాళ్ళు క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి, కరెక్ట్గా అనలైజ్ చేసుకోవాలి, ఆ అప్రోచ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు సాల్వ్ చేసేటప్పుడు కేర్లెస్ మిస్టేక్స్, స్మాల్ కరెక్షన్స్ ఉంటాయి, అంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్. ఆ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఏమీ రాకుండా చెక్ చేసుకోవాలి మ్యామ్. నెక్స్ట్ టైం కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నారా లేదా చూసుకోవాలి. ఈ 3 పాయింట్స్ వాళ్ళు ఫాలో అయినట్లయితే ఆ లెంగ్తీ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఈ ఇయర్ జేఈ మెయిన్స్ సెషన్ 1 జనవరిలో జరిగింది. మనకి 230 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళు, అవుట్ ఆఫ్ 300 230 to 270 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఎక్కువ మిస్టేక్స్ మనకి జేఈ మెయిన్స్లో ప్రతి సబ్జెక్ట్లోనూ సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉంటుంది. సెక్షన్ బిలో న్యూమరికల్ వాల్యూ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యామ్. న్యూమరికల్ వాల్యూ టైప్ క్వశ్చన్స్ అంటే దాంట్లో ఆప్షన్స్ అనేవి ఏమి ఉండవు. వాళ్ళు సాల్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఫైనల్ ఆన్సర్ అనేది ఒక న్యూమరికల్ వాల్యూ వస్తుంది. ఇంటిజర్ టైప్ అనొచ్చు దాన్ని మనం. అంటే 90 రావచ్చు ఆన్సర్, లేదా 80 రావచ్చు, 36 రావచ్చు, 36.5 రావచ్చు. అలాంటి క్వశ్చన్స్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారు. క్యాలిక్యులేషన్ మిస్టేక్ జనరల్గా. సపోజ్ ఆన్సర్ 36.7 అనుకోండి, వీళ్ళు 36 ఆన్సర్ వేస్తే అది ఏమవుతుందంటే అది మిస్టేకే, నెగిటివ్ మార్క్స్ వస్తాయి. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే స్టూడెంట్స్ మ్యాథ్స్ మాక్ టెస్ట్ తర్వాత వాళ్ళ మిస్టేక్స్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి? After every test, they have to see how many questions they are doing properly without any mistakes. First, they have to count subject wise. Suppose if they take math subject, 25 questions they are supposed to answer. Out of 25 questions, how many questions they have attempted? Out of 25, how many questions correct? How many questions they have done mistake? ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్లో కూడా మళ్ళీ అనలైజ్ చేసుకోవాలి మేము. ఆ మిస్టేక్ ఎందుకు జరుగుతుంది? సిల్లీ మిస్టేక్ అంటే క్వశ్చన్ అంతా సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ మార్క్ చేసేటప్పుడు రాంగ్గా మార్క్ చేశారా, లేకపోతే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడే వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అనేది రాలేదా, లేకపోతే కాన్సెప్ట్ వాళ్ళు ఇంతకుముందు రివైజ్ చేయలేదా, లేకపోతే ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళు మర్చిపోయారా. అలా ఆ కాన్సెప్ట్స్ ఒక్కసారి ఆ ప్రతి క్వశ్చన్ అనలైజ్ చేసుకొని ఎక్కడైతే వాళ్ళు ల్యాగ్ అవుతున్నారో, సపోజ్ కాన్సెప్ట్ వాళ్ళు ఇంతకుముందు రివైజ్ చేయాలి, న్యూ కాన్సెప్ట్ వచ్చింది, ఆ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవాలి. లేదా సిల్లీ మిస్టేక్స్, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తున్నారు. సపోజ్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్, ఆఫ్టర్ ద ఎగ్జామ్ దే హ్యావ్ టు టేక్ సమ్ మోర్ క్వశ్చన్స్ ఆన్ ద సేమ్ మోడల్ అండ్ దే హ్యావ్ టు సాల్వ్, సో దట్ నెక్స్ట్ టైమ్ ఇట్ వోంట్ రిపీట్. సో అది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మాక్ టెస్ట్లో ఇలా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే ఫైనల్ ఎగ్జామ్లో డెఫినెట్గా మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. Sir, what is the best way to revise formulas and concepts before the exam? మేము బిఫోర్ ద ఎగ్జామ్, సపోజ్ మనకి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉందనుకోండి, సో ఒక టూ డేస్ బిఫోర్ వరకు మనకి ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, హై వెయిటేజ్ చాప్టర్స్ అని, ఈజీ చాప్టర్స్, గ్యారంటీగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే మోడల్ క్వశ్చన్స్, అవన్నీ రివైజ్ చేసుకోవాలి. జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ ఏం చేయాలంటే వాళ్ళు ఫార్ములాస్, ప్రతి చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ ఒక షీట్ మీద సెపరేట్గా నోట్ చేసుకున్నట్లయితే క్విక్ రివిజన్కి అనేది యూజ్ అవుతుంది. మనకి అలన్ తరపున అయితే అలన్ హ్యాండ్ బుక్ ఉంటుంది. ఆ అలన్ హ్యాండ్ బుక్లో ప్రతి చాప్టర్కి 1 or 2 పేజెస్లో ఆ కాన్సెప్ట్స్ అన్నీ, ప్రతి చాప్టర్కి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఆ హ్యాండ్ బుక్ రివైజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ పీవైక్యూస్ రివైజ్ చేసుకోవాలి మ్యామ్ బిఫోర్ ద ఎగ్జామ్. పీవైక్యూస్ రివైజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు అన్ని మోడల్స్ కవర్ అవుతాయి కాబట్టి ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సార్, జేఈఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఏ ఏ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి? యాక్చువల్గా క్వశ్చన్స్ అంటే మేము మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఈజీ క్వశ్చన్ చదవంగానే మనకు మైండ్లో స్ట్రైక్ అవుతుంది, ఈ మోడల్ నేను చేశాను, ఈ మోడల్ ఆల్రెడీ నాకు తెలుసు, అలా స్ట్రైక్ అయిన క్వశ్చన్స్ డెఫినెట్గా అటెంప్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ఒకసారి ఓవరాల్గా 25 క్వశ్చన్స్ జస్ట్ 1 or 2 minutes చూసినట్లయితే ఒక ఐడియా వచ్చేస్తుంది ఎన్ని క్వశ్చన్స్ మనం చేయగలము. అంటే క్వశ్చన్ చూడంగానే ఒక ఐడియా వస్తుంది, ఈ క్వశ్చన్ ఈజీగా ఉంది, ఇది మనం సాల్వ్ చేయగలం. అలాంటి క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి ఫస్ట్. అవన్నీ ఈజీ క్వశ్చన్స్. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ తెలుసు, మనం ట్రై చేస్తే 2-3 స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది, ఆ క్వశ్చన్స్ ట్రై చేసుకోవచ్చు.
ఇంకా కొన్ని క్వెషన్స్ ఉంటాయి మ్యామ్. లెంగ్తీ క్వెషన్స్, లిటిల్ డిఫికల్ట్ క్వెషన్స్. అవేంటంటే మన కాన్సెప్ట్ తెలిస్తే అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ కాన్సెప్ట్ తెలీదు, న్యూ క్వెషన్, చూడ్డానికి కూడా లెంగ్తీగా ఉంది. అప్పుడు మనం గనక కాన్ఫిడెంట్‌గా లేకపోతే ఆ క్వెషన్ మనం లీవ్ చేస్తే బెటర్ మ్యామ్. ఎందుకంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసే బదులు రిమైనింగ్ సబ్జెక్ట్స్‌లో కూడా క్వెషన్స్ సాల్వ్ చేయడానికి మనకు టైం ఉంటుంది కాబట్టి ఈ క్వెషన్ స్కిప్ చేసి రిమైనింగ్ క్వెషన్స్ మీద ఫోకస్ చేసి ఇన్ కేస్ అన్ని క్వెషన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా టైం ఏమన్నా ఉన్నట్లయితే ఈ డిఫికల్ట్ క్వెషన్స్, లెంగ్తీ క్వెషన్స్ సాల్వ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది మ్యామ్. సార్ ఫైనల్లీ ఒక యావరేజ్ స్టూడెంట్‌కి జేఈఈ మ్యాథ్స్ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ చేయడానికి ఏదైనా స్ట్రాటజీ ఉందా? మ్యామ్ యెస్ మ్యామ్. డెఫినెట్‌గా. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్. ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఒక రైట్ స్ట్రాటజీ ఉండాలి. ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. సో, రైట్ స్ట్రాటజీ, ప్రాపర్ గైడెన్స్ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం తరోగా ప్రాక్టీస్ చేసుకొని స్టాండర్డ్ మోడల్స్ అనేవి సాల్వ్ చేసుకోవాలి. ప్రతి చాప్టర్‌లో కొన్ని స్టాండర్డ్ మోడల్స్ సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా పీవైక్యూ సాల్వ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ 2021 నుంచి 2026 జేఈఈ సెషన్ 1 మొన్న జరిగిన సెషన్ 1 వరకు ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి కంప్లీట్ అవేర్‌నెస్ అనేది వస్తుంది. సో, రైట్ స్ట్రాటజీ ఫాలో అయ్యి కన్సిస్టెంట్‌గా, రెగ్యులర్‌గా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ ఆల్సో కెన్ స్కోర్ బెటర్ మార్క్స్ ఇన్ ద జేఈఈ ఎగ్జామ్. Yes, thank you so much, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Students, remember JEE mathematics is not about solving every question. It's about selecting the right questions and solving them accurately. If you have doubts related to JEE mathematics, please post them in the comments below. We will try to address them in upcoming videos.